ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాక్ ఆర్మీ చీఫ్ కుక్కల్లా పారిపోయి బంకర్లో దాక్కున్నాడు. అప్పుడు ఏమీ చేయలేని ఆసిమ్ మునీర్ భారత్ మళ్లీ దాడి చేస్తే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తానని బెదిరించాడు. దీంతో మునీర్ బాటలో పాకిస్తాన్ నాయకులు క్యూ కడుతున్నారు. యుద్ధ ఉన్మాదంతో రగిలిపోతున్నారు. సింధు జలాలను అడ్డుకుంటే యుద్ధమేనంటూ మరుగుతున్నారు. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ మాత్రం పిచ్చోడిలా ఊగిపోయాడు. పీపీపీ లీడర్ బిలావల్ భుట్టో మరింత రెచ్చిపోయాడు. భారత్లోని 6 నదులను స్వాధీనం చేసుకుంటామని ప్రగల్భాలు పలికాడు. అసలు ఇప్పుడు ఎందుకు పాక్ నాయకులు రెచ్చిపోతున్నారు? ఆర్మీ చీఫ్ని సంతోషపెట్టేందుకు ఎందుకు యత్నిస్తున్నారు? అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్. పాకిస్తాన్ నాయకులకు పిచ్చి పట్టిందా? సింధు జలాలపై పాక్ వార్నింగ్స్ ఏంటి? పాక్లో భారత్ ఎంబసీని టార్గెట్ చేశారా? ఉగ్రదేశం పాకిస్తాన్లో కొత్త పోటీ ప్రారంభమైంది. యుద్ధ శంఖం పూరించాలి, భారత్ను బెదిరించాలి, ప్రజల్లో క్రెడిట్ కొట్టేయాలి. ఇదే పాకిస్తాన్ నాయకులకు అసలైన ఆట. ఈ ఆటలో 2 రోజుల క్రితం భారత్పై పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ సవాల్ విసిరాడు. భారత్ను బెదిరించడమే పనిగా పెట్టుకున్నాడు. అతని బెదిరింపులు వాస్తవానిక అత్యంత భయానకమైనవి. అతడికి మించి పాకిస్తాన్లో ఇంకెవరూ భారత్ను బెదిరించలేరని అందరూ అనుకున్నారు. కానీ మునీర్కు మరో పాకిస్తానీయులు పోటీ వస్తున్నారు. సంఘం ప్రపంచాన్ని అణ్వస్త్రాలతో నాశనం చేస్తామని మునీర్ వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు భారత్ డ్యాంలను నిర్మించే వరకు ఆగి పేల్చేస్తామంటూ బెదిరించాడు. ఈ క్రమంలోనే భారత్ మెర్సిడెస్ బెంజ్ కార్ అని అది రోడ్లపైకి వస్తే ట్రక్కు లాంటి పాకిస్తాన్ దాన్ని గుద్దుతుందన్నారు. అలా గుద్దితే ఎవరికి నష్టమని ప్రశ్నించాడు. ఈ బెదిరింపులను మునీర్ ఆగస్టు 11న ప్రారంభించాడు. ఇప్పుడు ఈ గేమ్లోకి పాకిస్తాన్ రాజకీయ నాయకులు కూడా ఎంట్రీ ఇస్తున్నారు. ముందుగా వచ్చిన వ్యక్తి మాత్రం బిలావల్ భుట్టో. భారత్పై యుద్ధం చేస్తామంటూ అతడు బెదిరింపులకు దిగాడు. ఎందుకు భారత్పై యుద్ధానికి దిగుతాడు? సింధు నదుల జలాల కోసమే. వాస్తవానికి సింధు నదుల జలాల పంపకాలపై 1969 సెప్టెంబర్ 19న భారత్ పాకిస్తాన్ మధ్య ఓ ఒప్పందం జరిగింది. అయితే 2025 ఏప్రిల్ 22న కాశ్మీర్లోని పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 26 మంది అమాయకుల ప్రాణాలను ఉగ్రవాదులు బలిగొన్నారు. ఈ ఉగ్రదాడితో ఆగ్రహానికి గురైన భారత్ సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఇస్లామాబాద్ కు ఢిల్లీ స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. రక్తం నీరు కలిసి ప్రవహించవని తేల్చి చెప్పింది. కానీ భారత్ ఇచ్చిన ఈ సందేశంతోనే బిలావల్ కు అసలు సమస్య. పాకిస్తాన్ ఏకమై ఐక్యమై భారత్పై దాడి చేయాలని అతడు కోరుకుంటున్నాడు. ఒకవేళ యుద్ధమే జరిగితే భారత్ను ఓడించే సత్తా పాకిస్తానీయులకు ఉందని బిలావల్ చెప్పాడు. 6 నదులను తిరిగి పాకిస్తాన్ స్వాధీనం చేసుకుంటుందని స్పష్టం చేశాడు. సింధు జలాలను అడ్డుకోవాలని చూస్తే ప్రతి పాకిస్తానీ తిరగబడతాడని, భారత్ యుద్ధంలో ఓడిపోవడం ఖాయమని బిలావల్ భుట్టో ప్రగల్భాలు పలికాడు. तो जंग में भी हम इनका मुकाबला कर सकते हैं और जो आपके 6 के 6 दरिया है वो वापस हासिल भी कर सकते हैं. और अगर ये हमें मजबूर करते हैं, पाकिस्तान के हर सूबे के अवाम आपका मुकाबला करने के लिए तैयार है और ये ऐसे जंग है जो आप ज़रूर हारेंगे. బిలావల్ తన మాటల గారడిని ప్రదర్శించాడు. కానీ రాజనీతిని మాత్రం అతడు మర్చిపోయాడు. ఇతడు పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రిగా పనిచేశాడు. ఆ దేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీల్లో ఒకటైన పీపీపీకి నాయకత్వం వహిస్తున్నాడు. పీపీపీ అంటే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ. ప్రస్తుతం పాకిస్తాన్లోని కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాడు. అయినప్పటికీ అతడు తనే ప్రధానమంత్రి అయినట్టుగా, తనే కీలకమైన వ్యక్తిలాగా భావించి భారత్పై విమర్శలు గుప్పించాడు. అయితే అతను ఆ దేశానికి ప్రధానమంత్రి అవుతాడో లేదో తర్వాత సంగతి. కానీ ఇప్పుడు అతని టార్గెట్లు 2 ఉన్నాయి. ఒకటి తన మద్దతుదారులను సమీకరించడం. ప్రస్తుతం అతడి పార్టీ సింధ్ ప్రావిన్స్ లో అధికారంలో ఉంది. ఆ రాష్ట్రం పీపీపీకి కంచుకోట. ఇప్పుడు సింధులోని కీలకమైన సమస్యల్లో ఒకటి సింధు జలాలు. ఇక్కడ నీటి కొరత తీవ్రమైంది. సింధు జలాల ఒప్పందానికి ముందే ఇక్కడ నీటి ఎద్దడితో ప్రజలు అల్లాడుతున్నారు. గుక్కెడు తాగునీటి కోసం సింధ్ విలవిలలాడుతున్నారు. దీన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలని బిలావల్ భుట్టో తీవ్రంగా యత్నిస్తున్నాడు. తన ఇమేజ్ ను పెంచుకోవడానికి జలాలను వాడుకుంటున్నాడు. ఇక రెండో టార్గెట్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నాడు. అయితే బిలావల్ ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరుగా మారతాయి. ఎందుకంటే మునీర్ తనలోని అల్లావుద్దీన్ నియంతను బయటకు తీసుకొచ్చాడు. ఈ విషయం పెంటగాన్ మాజీ చీఫ్ తాజాగా వెల్లడించారు.
తాజాగా మునీర్ వ్యాఖ్యలపై మాజీ పెంటగాన్ బాస్ మైఖేల్ రూబిన్ ఆందోళన వ్యక్తం చేశాడు. మునీర్ వ్యాఖ్యలు చూస్తుంటే ఒసామా బిన్ లాడెన్ ను తలపిస్తున్నాడని స్పష్టం చేశారు. పాకిస్తాన్ చాలా ప్రమాదకరమైన ఆట ఆడుతోందన్నారు. సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని బెదిరించడం వాస్తవమని రూబిన్ తెలిపాడు. భారతీయ డ్యాంలను పేల్చేస్తామని బెదిరిస్తున్నాడని రూబిన్ విమర్శించాడు. అంతర్జాతీయ వేదికపై ఓ చట్టబద్ధమైన దేశంగా ఉండే హక్కును పాకిస్తాన్ కోల్పోయిందని రూబిన్ ఆరోపించాడు. Asim Munir is Osama bin Laden in a suit. The fact of the matter is, there is no amount of concession that can be given to Pakistan that is going to change the ideology of Asim Munir or the Pakistani elite which he represents. This is why I'm saying that Pakistan is playing a very dangerous game. And while it may sound radical, the fact that Pakistan is now threatening half the world with nuclear weapons, it's threatening to blow up Indian dams and so forth, is an indication that Pakistan has lost its right to be a legitimate state on the international stage. ఇలా బిలావల్ తర్వాత తాను ఎక్కడ వెనుకబడిపోతానేమోనని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ భావించినట్టు ఉన్నాడు. ఆర్మీ చీఫ్ ను ప్రసన్నం చేసుకునేందుకు అతడు కూడా యాక్షన్లోకి దిగాడు. పిచ్చి పట్టినోడిలా ఊగిపోతూ భారత్ పై విమర్శలకు దిగాడు. పాకిస్తాన్ కు చెందాల్సిన నీటిని అడ్డుకునేందుకు భారత్ సాహసిస్తే మళ్లీ గుణపాఠం నేర్పుతామని వార్నింగ్ ఇచ్చాడు. తమకు రావాల్సిన నదీ జలాలను నిలిపేందుకు భారత్ తీసుకునే ఏ చర్య అయినా సరే యుద్ధానికి కవ్వింపు చర్యగా ఇస్లామాబాద్ పదే పదే వార్నింగ్స్ ఇస్తోంది. मैं ये बताना चाहता हूं आज दुश्मन को कि अगर तुम हमारा पानी बंद करने की धमकी देते हो तो ये बात जहन में रखना कि पाकिस्तान की एक बूंद भी तुम पाकिस्तान से छीन नहीं सकते. उस खुदाए बुजुर्गों बरतर की कसम है कि अगर तुमने ये हरकत की तो दोबारा तुम्हें वो सबक सिखाएंगे कि तुम कानों को हाथ लगाओगे पाकिस्तान का तुम कभी भी. పాకిస్తాన్లో ఇప్పుడు సింధు జలాలపై యుద్ధోన్మాదం మొదలయ్యింది. తాజా నివేదికల ప్రకారం ఇస్లామాబాద్లో ఉన్న భారత దౌత్యవేత్తలను పాకిస్తాన్ టార్గెట్ చేస్తోంది. భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసిందన్న అక్కసుతో ఇస్లామాబాద్లోని భారత దౌత్య కార్యాలయానికి నీటి సరఫరాను నిలిపేసి తన నీచమైన బుద్ధిని బయటపెడుతోంది. నీటితో పాటు వంట గ్యాస్ సరఫరాను కూడా భారత ఎంబసీకి పాక్ నిలిపేసింది. భారత దౌత్య కార్యాలయానికి అధికారికంగా గ్యాస్ ను విక్రయించే సంస్థలు స్పందించడం లేదు. దీంతో భారత దౌత్యవేత్తలు బహిరంగ మార్కెట్లో గ్యాస్ నీటిని కొనుగోలు చేస్తున్నారు. తాగునీటిని విక్రయించే వారికి భారత దౌత్య కార్యాలయానికి సరఫరా చేయరాదని పాకిస్తాన్ ప్రభుత్వం నుండి స్పష్టమైన ఆదేశాలు అందాయి. ఆఖరికి న్యూస్ పేపర్లను కూడా అందకుండా చేయడం పాకిస్తాన్ పిచ్చి ఎంత ముదిరిందో బయటపడుతోంది. అసలు ఎందుకు ఇలా పాకిస్తాన్ చేస్తోంది? పాకిస్తాన్ దిగజారుడు ప్రతీకారంగా భారత అధికారులు మండిపడుతున్నారు. ఇస్లామాబాద్ యుద్ధంలో వెన్ను చూపి పారిపోయింది. అక్కడ చేయడానికి ఏమీ లేదు. అందుకే భారత దౌత్యవేత్తలపై తమ ప్రతాపం చూపి ప్రతీకారం తీర్చుకునేందుకు పిల్ల చేష్టలకు పాల్పడుతున్నారు. అయితే ఇస్లామాబాద్లోని భారత దౌత్యవేత్తలను టార్గెట్ చేయడం పాకిస్తాన్కు కొత్తేమీ కాదు. నిత్యావసరాలను నిలిపేయడం, భారత దౌత్యవేత్తలపై నిఘా పెట్టడం, కార్లను బోల్తా వేయడం వంటి నీచమైన పనులను పాకిస్తాన్ చేస్తోంది. భారత దౌత్యవేత్తలకు మౌలిక సరఫరాలను నిలిపేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం. జెనీవా ఒప్పందం ప్రకారం ఆతిథ్య దేశం విదేశీ దౌత్యవేత్తలను తప్పనిసరిగా కాపాడాల్సిందే. కానీ ఇవేమీ పాకిస్తాన్ పట్టించుకోవడం లేదు. ఆ దేశ మిలిటరీ చీఫ్ ఏకంగా సగం ప్రపంచాన్ని అణ్వాయుధాలతో చంపేస్తామని బెదిరిస్తున్నాడు. అలాంటి దేశంలో దౌత్యవేత్తలకు రక్షణ కల్పిస్తారని ఆశించడం భ్రమే అవుతోంది. అయితే పాకిస్తాన్ అంతిమ లక్ష్యం ఏమిటి? యుద్ధోన్మాదాన్ని పాకిస్తాన్ ఎందుకు విస్తరిస్తోంది? అసలు కారణమేమిటంటే ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ను కోలుకోలేని దెబ్బ కొట్టింది. భారత్ తలుచుకుంటే పాకిస్తాన్లోని ఏ ప్రాంతాన్నైనా బద్దలు కొడుతోందని చేసి చూపించింది. పాకిస్తాన్లో బ్రహ్మోస్ క్షిపణులు స్వైర విహారం చేశాయి. దీంతో పాకిస్తాన్ పరువు పోయినంత పనైంది. అందుకే ఇప్పుడు ఆ పరువును కాపాడుకోవడానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో మునీర్ యుద్ధ ఘంటికలు మోగిస్తున్నాడు. ఇక మరో కారణం ఏమిటంటే దౌత్యపరంగా ఇస్లామాబాద్ కు కలిసి వచ్చింది. పాకిస్తాన్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుకూలంగా ఉన్నాడు. అమెరికాతో భారత సంబంధాలు దెబ్బతిన్నాయని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కు బాగా తెలుసు. అందుకే వాషింగ్టన్ మంత్రం మునీర్ జపిస్తున్నాడు. అయితే ఇక్కడ అదృష్టం ఏమిటంటే పాకిస్తాన్ ను ఎదుర్కోవడానికి భారత్ కు ఎలాంటి గాడ్ ఫాదర్ అవసరం లేదు. భారత సైన్యం సమర్థవంతమైనది.
బ్రహ్మోస్ దెబ్బకు పాకిస్తాన్ ఆర్మీ బేస్లు కాకావికలమయ్యాయి. భారత దాడులను అడ్డుకోలేని పాక్ ఆర్మీ చీఫ్ బంకర్లో దాక్కున్నాడు. అయినా సరే ఆ దేశానికి మాత్రం బుద్ధి రాలేదు. తమ ఉనికిని కాపాడుకోవడానికి పాకిస్తాన్ పాలకులు, ఆర్మీ చీఫ్లు భారత్పై నిందలు వేయడం, బెదిరించడం పరిపాటిగా మారింది. ఇప్పుడు కూడా భారత్పై దాడి చేస్తామంటూ యుద్ధోన్మాదంతో పాకిస్తాన్ రంకెలు వేస్తోంది. ఇది ప్రమాదకరమైన చర్య. నిజాయితీగా చెప్పాలంటే పాకిస్తాన్ తీరు విచారకరమైనది.